ఆ తీర్మానాల్ని తీవ్రంగా తీసుకున్నావా? వదిలేయలేదా? దైవజనుడైనా ఒక ప్రాంతానికే సేవకుడువా నువ్వు? ఒక ప్రాంతంలోనే నువ్వు చేయాలా సేవ? ఇంకా చాలా ప్రాంతాలు లేవా? మరి మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? వెళ్ళవా? ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళవా? ఒక దగ్గరే ఏదో చిన్నపాటి సేవ చేసి అక్కడ ఆగిపోతావా? ఎన్ని ప్రాంతాలు నశించిపోతున్నాయి. నువ్వు పోతున్నావని నన్ను అడుగుతారేమో. వెళ్తున్నానండి, ఒట్టిగా లేనండి. ఒక్క నిమిషం అండి, నాకు మీరు చెప్పట్లేదు ప్లీజ్. ఈ ఒక్క విషయాన్ని మీరు చప్పట్లు కొట్టొద్దు, ఆలోచన చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. సేవకులు దేవుని ఉగ్రతను నమ్ముతున్నారు, నరకాన్ని నమ్ముతున్నారు, అగ్నిగుండాన్ని నమ్ముతున్నారు, నిత్య జీవాన్ని నమ్ముతున్నారు. యేసు అనే ఆ మమతామూర్తిని ఒక హృదయంలోకి ప్రవేశింపజేయగలిగితే బతికిపోతాడే వాడు. యుగ యుగాలు మన పేరు చెప్పుకుంటాడే, ప్రభువుని మయంపరుచుకుంటాడు. ఆయన్ని పరిచయం చేసిన నిన్ను బ్రతుకాలు నిత్యత్వం అంతా గుర్తుపెట్టుకుంటాడే. ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, భూమి మీద జీవితంలో పాడైపోతున్నారు, చచ్చి నరకానికి వెళ్తున్న పరిస్థితిలో ఉన్నారు. విచ్చలవిడి జీవితాల్లో, వ్యభిచారాల్లో, పాపాలలో, త్రాగుడులో, జూదాలలో, ఘోరమైన హత్యలలో హంతకులుగా జైళ్లలో మ్రగ్గుతున్నారు. కొంతమంది ఫుల్ అయిపోతున్నాయి జైళ్ళు. ఎలీజా అనేటువంటి ఒక దైవజనురాలు గురించి ఒక మాట చదివాను నేను. రోజు ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటే ఒక దర్శనం పడుతుందట. ఆ దర్శనంలో న్యాయపీఠం కనపడుతుంది, దేవుని సింహాసనం కనపడుతుంది, దాని మీద ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట చాలామంది మనుషులు గడగడ వణుకుతూ ఉన్నారట. దక్షిణాఫ్రికా ప్రజలు, నీగ్రో ప్రజలు, కొంతమంది జుట్టు కురచగానున్న ముఖం, ఆ శరీరం అదొక రకంగా ఉంటుంది కదా, వాళ్ళు గడగడ వణుకుతా ప్రభువా అంటా ఉంటే ఆయన ఏదో మాట్లాడాడు. వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? నువ్వు మా కోసం ప్రాణం పెట్టావా? మా పాపాలు మోసావా? మాకొక్కళ్ళు కూడా చెప్పలేదయ్యా ఈ మాట, మాకెవరూ చెప్పలేదయ్యా, లేకపోతే నేను అప్పుడే విశ్వసించేవారు, మాకు తెలియదు ప్రభా అని వాళ్ళు ఏడుస్తూ గడగడలాడుతూ వణుకుతా ప్రభు ముందు ఆన్సర్ చేస్తుంటే ఆ దర్శనం మేము చూసింది, కలవరపు లేచి ప్రభా ఆ మాట వారు చెప్పకుండాన్నట్లు నేను వెళ్తా ప్రభువా, అక్కడికి నేను వెళ్తా ప్రభువా, నన్ను పంపించు, నా ప్రాణం పెడతా ప్రభువా, నన్ను పంపించు, నేను వారికి యేసుని పరిచయం చేస్తా, నన్ను పంపించు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. అక్కడికి 100 సంవత్సరాలు జీవించింది ఆమె. అనేక వేలాది మందికి యేసును పరిచయం చేసి ధన్య చరిత్రలు అయిపోయింది. దైవజనుడా, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి నువ్వు ఇంకా దర్శించాల్సినాయి. ఎలా నిద్రపడుతుంది నీకు? ఎలా ఆహారం సహిస్తుంది నీకు? నరకంలో ఆత్మల ఆర్తధ్వని వినబడట్లేదా? అది వినబడే కదా విలియం కేరీ పరిగెత్తాడు, అది వినబడే కదా డేవిడ్ డ్రైనార్డ్ రెడ్ ఇండియన్ల మధ్య పరిగెత్తాడు, అది వినబడే కదా డేవిడ్ లివింగ్స్టన్ చైనా దక్షిణాఫ్రికా పరిగెత్తాడు, అది వినబడే కదా భక్తులు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికో పరిగెత్తారు. మరి నీకెందుకు వినబడట్లేదు? ఒకవేళ వినబడిందా దాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదా? అప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వచ్చే దారిలో చూస్తూ వచ్చారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, కాళ్ళకు దెబ్బ తగిలిన వాళ్ళు, రోడ్డు మీద మీరు వచ్చేటప్పుడు విజిల్ వేస్తూ కర్ర తీసుకొని ఎర్రటి ఎండలో నిలబడి చిన్నంగా బోండమ్మా, జాగ్రత్తగా బోండయ్యా, జాగ్రత్తగా బోండి అంటున్నారు చూసారా? ఎందుకో తెలుసా? అన్నా మేము ప్రకటించేదానికి మాకు ఇది లేదు, నువ్వు ప్రకటించు, మేము నీకు సహకరిస్తామన్నా. దేనికి తమ్ముడా, దేనికి చెల్లి అంటే ఆత్మలన్నా, ఆత్మలు.